7గురిని కన్నది అప్పటికే. ఇంకా నేను నా వల్ల కాదని పోయి రిక్షా బండి ఎక్కిందంట, ఆపరేషన్ చేయించుకుంటానని. మరి మా తాతో మా నాయనమ్మ ఎవరు ఆపారో మొత్తానికి ఆపారు ఆమెని. ఇంకొకటి పుట్టిందా కాగమ్మా అని. అప్పుడు మనం దిగాం. కావాలనుకుంటే పుట్టినోడు కాదు, వద్దనుకున్న తర్వాత పుట్టినోడిని. నా తల్లి నా తండ్రి ఇద్దరు వద్దనుకున్నారు, కానీ నేననేవాడిని ఒకటి ఉనికిలోకి రావాలని ఆ పైన ఉన్నాడు అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి కూర్చొని అదే మాట్లాడుకుంటా, ఏమయ్యా పెద్ద పని కట్టుకొని పుట్టించావు నన్ను, ఏం వాళ్ళకేం పిల్లలు లేక పుట్టించావా? 7గురు నీదేట. ఇప్పుడు ఇద్దరిని ఏదాలంటేనే సచ్చి గందరగోళం అయిపోతున్నారు. ఇప్పుడు ఇద్దరికి కూడి పెట్టాలంటేనే 7గురిని ఏం 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 పోషిస్తారు వాళ్ళు? వాళ్ళకేం లాగిచ్చావా నన్ను? కాదు కదా. వాళ్ళు వద్దనుకున్నారు. మొత్తానికి నేను అనేవాడిని ఒకటి ఉండాలని నువ్వు అనుకున్నావయ్యా.